సిఐటియు అఖిల భారత మహాసభలో జయప్రదం చేయండి. సిఐటియు అఖిల భారత మహాసభలో జయప్రదం చేయండి. విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలో జయప్రదం చేయండి. జనవరి 4న చెలో విశాఖ జయప్రదం చేయండి. జనవరి 4న చెలో విశాఖ జయప్రదం చేయండి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం చేయాలి. కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ సిఐటియు అఖిల భారత మహాసభలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతుంది. జనవరి 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ అనంతరం ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ చలో విశాఖ కార్యక్రమానికి యావత్తు కార్మిక వర్గం కూడా వచ్చి ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాకలు తీరిన నాయకులంతా వస్తూ ఉన్నారు. అదేవిధంగా 20 దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను చర్చించబోతా ఉన్నాం. రాబోయే కాలంలో కార్మిక వర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలి, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, ప్రభుత్వం చేస్తున్న దాడులు ఏంటి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, ఈ లేబర్ కోడ్ల వల్ల వస్తున్న నష్టాలేంటి, ఇవన్నిటి మీద కూడా చర్చించి రాబోయే కాలంలో కార్మిక వర్గం చేసే పోరాటాలకు ఒక దిశా నిర్దేశం చేయబోతా ఉన్నాయి. కార్మిక వర్గ సమస్యలు చర్చించబోతా ఉన్నాం. కాబట్టి ఈ సిఐటియు అఖిల భారత మహాసభలకు యావత్తు కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి, అలాగే ఉద్యోగులు కార్మికులు విజయవంతం చేయాలని అన్ని రకాలుగా సహాయ అందించాలని చెప్పి కోరుతున్నాం.